వీటన్ న్యూస్ కి స్వాగతం. ఆనందోత్సవాల మధ్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చందాయిపేట ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించి పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత తమ స్నేహితులను చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సందడిగా గడిపారు. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004-2005 సంవత్సరం 10వ తరగతి విద్యని అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని చందాయిపేట్ జడ్పీహెచ్ఎస్ నూతన పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ గురువులు మల్లికార్జున శర్మ, రాజేశ్వర్, ఉమానాయక్, రాములు, విష్ణువర్ధన్ రెడ్డి, ఏస్పాదంలను సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందారు. ఈ సందర్భంగా ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తమపై విద్యార్థుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. నీకే కలవాలి కామారెడ్డి ఆయన అందరికీ నమస్కారం సార్. ఫ్రెండ్స్ అందరికి కూడా ముఖ్యంగా ముందు మన రాజుకు నేను ధన్యవాదాలు చెప్పాలి. ఈ కార్యక్రమం చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ ఎప్పుడు ముందడుగు వేయలేకపోయాము. రాజు, రమేష్ అండ్ స్వాతి, నరేందర్ ఇట్లా కొందరు మా మిత్రులు ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మిమ్మల్ని అందరం చూడడంలో చాలా ఆనందంగా ఉంది సార్. మాటలు రావట్లేదు ఆనందంగా. నా పేరు దేవేందర్ మామిళ్ళ, మాచిన్పల్లి. నేను ప్రజెంట్ వికారాబాద్ ఉంటున్నాను సార్. నేను బ్రాడ్వే కేబుల్ టీవీలో టెక్నీషియన్గా చేస్తాను. అదేవిధంగా నేను అక్కడ లోకల్ ఛానల్స్ కేబుల్ టీవీ ఛానల్లో విలేకరుగా చేస్తాను సార్. నాకు 2 కూతుళ్ళు. పెద్ద అమ్మాయి 9th కంప్లీట్ అయింది, ఇప్పుడు 10th వెళ్తుంది. చిన్న అమ్మాయి పేరు అక్షర. చిన్న అమ్మాయి 8th కంప్లీట్ అయింది, 9th వెళ్తుంది సార్. మా మిస్సెస్ పేరు దివ్య, హౌస్ వైఫ్. విజయవాడ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఎక్కడెక్కడో వెల్ సెటిల్ అయ్యాం. ఇదంతా మన గురువుల చదివే. వాళ్ళంటే అయినా కూడా ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను మాట్లాడడం కూడా చాలా గర్వంగా ఉంది అండ్ ఆనందంగా కూడా ఉంది. మీరందరూ ఇలా యాక్చువల్గా ఇంత స్ట్రెంత్ వస్తుందని నేను అనుకోలేదు. నేను చేద్దామని లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను, బట్ నాకు టైం దొరకలేదు. నేను కొంచెం ఒక వర్క్లో బిజీగా ఉన్నాను. సమ్మేళనానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా
అభినందనలు తెలియజేస్తూ ఇంకా ఆ బ్యాచ్లో చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఇకపోతే మనము మన స్థాయి ఇక్కడ సరిపోయింది, ఇక్కడికి అయిపోయింది. ఇక తరువాత తరంకి మనం ఏ విధంగా వాళ్ళను వృద్ధిలోకి తీసుకురావాలి అనేదే మనం ఆలోచన చేయాల్సింది. మంచి చదువులు చదివించాలి, అది వాస్తవం. చదువుతో పాటు సంస్కారం కూడా చాలా గొప్పది. సంస్కారం ఉంటేనే మళ్ళీ మా ఫోన్లో గ్రూప్లో మాకు మా యొక్క స్టేటస్ కానీ మీరు పెట్టే స్టేటస్ కానీ చూసి చాలా సంతోషిస్తుంటాము. మరి మీరు ఇచ్చే గురుదక్షిణ అసలు చిన్నపాటైనా సరే అది మలుపులైనటువంటి, మనకు ఇక్కడ పైసా ముఖ్యం కాదు, ప్రేమ, ఆప్యాయత. 20 సంవత్సరాల తర్వాత మమ్మల్ని గుర్తించుకొని పెంచినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ముద్దుగా చిరునవ్వుతో మమ్మల్ని ఆస్వాదిస్తున్నటువంటి మా యొక్క చిన్నారులందరూ కూడా నా యొక్క దివ్యాశీస్సులు అందిస్తూ జై హింద్, జై భారత్. నా జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టంగా భావిస్తాను. కారణం ఏంటంటే నాకు ఇది జీవితము సుఖంగా జీవించడానికి ఒక వృత్తిని అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ ఊరు నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ కావడం అనేటువంటిది 2000 సంవత్సరంలో నవంబర్. అప్పటి నుండి 2005 అక్టోబర్ వరకు పనిచేయడం అనేటువంటి జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో నాకు ఎంతో అనుబంధం అనేటువంటిది ఇక్కడ ఈ గ్రామంతో, చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామాలు కూడా ఎవరి ద్వారా అంటే మీ ద్వారానే. ముఖ్యంగా నాకు ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు లేవు, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నాకు 2 బాబులు ఉండడం అనేటువంటి జరిగింది. ఆ బాబులను ముఖ్యంగా మీరు కూడా పిల్లలు ఎత్తుకోవడం అనేటువంటి జరిగింది. అలాంటి వాళ్ళు పెద్దగా అయినారు, వాళ్ళ బీటెక్ పూర్తయినాయి, ఉద్యోగాలు కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది. సంతోషం, ఎందుకంటే ఈ గ్రామం అనేటువంటిది అంత గొప్పగా మేము భావిస్తుంటాం. ముఖ్యంగా మీ బ్యాచ్లో బాగా మా ఇంటికి వచ్చేవాళ్ళు. నేను గుండెల వాళ్ళ ఇంట్లో కిరాయికి ఉండేవాడిని, బయట ఉండేవా శోభక వాళ్ళ ఇంట్లో నేను కిరాయికి ఉండేవాళ్ళం. అశ్విని కూడా మీ క్లాస్మేట్ కనుక అశ్విని తోటి మీరు కూడా వచ్చేవాళ్ళు. ఎవరు మాధవి ప్లస్ స్వప్న కానీ సౌజన్య కానీ వీళ్ళందరూ వచ్చి పిల్లలు ఎత్తుకునేవాళ్ళు. అట్లా అనుబంధం. బాయ్స్ కూడా మా వెంకటేష్ ముఖ్యంగా ఎందుకంటే మా ఇంటి దగ్గర వాళ్ళు ఇల్లు నేర్పడు కాబట్టి మా అనుబంధం కూడా బాగా పెరిగింది. అప్పుడప్పుడు క్లాసులలో అల్లరి చేస్తుండే, చెప్తే వినకు. కారణం ఏంటంటే వాళ్ళకి చదువు రాకు. ఎందుకు వినకపోతుందంటే చదువు ఎక్కువ వచ్చేటువంటి కాదు కాబట్టి, అది రాదు కాబట్టి ఇంకో దాని మీద దృష్టి పెట్టి అల్లరి చేసుకుంటే మనకి క్లాసులు లీడర్గా చేస్తే బాగుంటుందని అని నువ్వు సీఎం అవుతావు ఇన్ ఫ్యూచర్లో, నువ్వు చీఫ్ మినిస్టర్ కావచ్చు అని సీఎం అని పెట్టిన. ఇప్పుడు కూడా సీఎం వెంకటేష్ అని అనుకుంటా. డిగ్రీ మెడికల్ చేశాను, ఇప్పుడు నేను జాబ్ కూడా అక్కడ చేస్తాను మెడికల్లో. రీసెంట్గా 2024 మార్చ్ మంత్స్లో నా మ్యారేజ్ అయింది. సుప్రియా నాగేందర్ రెడ్డి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు కారింద స్వాతి, పోతాన్పల్లి. నన్ను నర్సింగ్ ఇచ్చారు. మా ఆయన పేరు నారాయణ రెడ్డి. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప మోక్షశ్రీ 9th క్లాస్, చిన్న పాప అభిజ్ఞ 6th క్లాస్. ప్రజెంట్ మేము మేడ్చల్లో ఉంటున్నాము. మా వారు సిఎంఆర్ కాలేజ్లో అడ్మిన్గా చేస్తారు. థ్యాంక్ యూ. నా పేరు కొందూరు సౌజన్య. మా ఊళ్ళు తెలిసి ఉంటాం సందర్భే. మేము అల్వాల్లో ఉంటాము. మా హస్బెండ్ సాఫ్ట్వేర్. ఇదే పాపలు సార్. నువ్వేం చేస్తావు? నేను హౌస్ వైఫ్. అన్నం సంధ్య పెట్టేసారు. నేను రాంగ్ పెట్టి ఇచ్చారు. మా వార్త శ్రీనివాస్, నా 3 పిల్లలు. పెద్ద పాప శ్లోకశ్రావిణ, చిన్న పాప స్నిగ్ధ, వినిష. ఆయన పేరు శ్రీనివాస్, బిజినెస్.